హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ లోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఎన్ని వెరైటీస్ ఎన్ని టిఫిన్స్ ఉన్నా మా వాడికి నాకు మాత్రం దోశ కంపల్సరీ ఫేవరెట్ అన్నమాట. రెగ్యులర్ దోశ కాకుండా పెసల దోశ, రాగి దోశ అలా చేస్తూ ఉంటాను. ఈ రోజు అయితే రాగి దోశ చేశాను. దాని కాంబినేషన్ లోకి దొండకాయ పచ్చడి అయితే చేశాను అనమాట. ఈ రోజు నార్మల్ గా ఈ బీరకాయ, దొండకాయ లాంటివి కర్రీ చేస్తే అస్సలు తినరు మా ఇంట్లో. అదే పచ్చళ్ళు చేస్తే మాత్రం వావ్ అనుకుంటూ తినేస్తారు. ముందైతే 2 దోశలు ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. వాళ్ళు టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నారు. ఇక వాడు తినే లోపు నేను బాస్కెట్ రెడీ చేయాలి. లంచ్ అండ్ స్నాక్స్ ఐటమ్ పెట్టేసేయాలన్నమాట. నా కోసం కూడా ఇప్పుడే వేసుకుంటూ పిల్లలతో తినేస్తున్నాను. మళ్ళీ తినాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఒక బాక్స్ లో లంచ్, ఒక బాక్స్ లో బ్రేక్ఫాస్ట్ అండ్ ఒక వాటర్ బాటిల్ పెట్టేసి కర్చీఫ్ కూడా పెట్టేసి రెడీగా పెట్టేశాను. వాళ్ళ డాడీ కూడా రెడీ అవుతున్నారు. ఇద్దరు రెడీ అయిపోయి బైక్ ఎక్కేశారనమాట. ఇంకా మా పాప అలా చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు నన్ను వచ్చి బండి మీద తీసుకెళ్తాడు అని. వాళ్ళ డాడీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు వస్తాడు, నన్ను కూడా బండి మీద తిప్పుతాడు. మా ఇంటి పక్కనే ఒక హాస్టల్ ఉంటుందన్నమాట. ఆ హాస్టల్లోని అందరూ బీటెక్ కాలేజ్ అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు కూడా ఇదే టైం కి రెడీ అవుతూ ఉంటారన్నమాట. ఇంకా మా పాపకు బాయ్ చెప్తూ ఉన్నారు. వాళ్ళ డాడీ వచ్చే వరకు అలా బయటే కూర్చుంటాం ఇద్దరు. ఇంకా వాళ్ళ డాడీ రాగానే ఆనందంతో బైక్ ఎక్కేస్తుంది. కాలనీలో ఒక రౌండ్ మొత్తం తిరిగేసి ఇంటికి వచ్చేస్తుంది అనమాట. చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఇలాగే అడుగుతూ ఉంటారు కదా, బైక్ పై తిరగాలంటే ఎంత ఇష్టమో వాళ్ళకి.